ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఈ వీడియోలో మన 'రాక్' ఈరోజు బేబీ ఫేస్ సూపర్ స్టార్‌లా వచ్చినారు. అసలు 'రాక్' ఎందుకు ఇలా వచ్చినారు? అండ్ 'రాక్' గురించి కొంచెం డీటెయిల్‌గా మాట్లాడదాం. అండ్ 'రాక్' వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరుగుతదా? జరగదా? ఈ వీడియోలో డీప్‌గా కొంచెం డిస్కస్ చేద్దాం. అండ్ అంతేకాదు ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. సో, ఆ అప్డేట్స్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఫస్ట్ న్యూస్ వచ్చేసి 2K25 గురించి. మన డబ్ల్యూడబ్ల్యూఈ 2K25ని రిలీజ్ చేయబోతుందన్నమాట. అండ్ ఈరోజు మనకి రోమన్ రీన్స్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన రోమన్ రీన్స్ అండ్ పాల్ హెమన్ ఇద్దరు బ్యాక్ స్టేజ్‌లో నడుచుకుంటూ వస్తారు. సో, అప్పుడు మన పాల్ హెమన్ రోమన్ రీన్స్‌కి హైప్ చేస్తారనమాట. రోమన్ రీన్స్‌ని పొగుడుతారు. ఐలాండ్ ఆఫ్ రెలెవెన్సీ. సో, ఫైనల్లీ మా ట్రైబల్ చీఫ్ ఉలమాలని గెలుచుకున్నాడు. ఇప్పుడు ప్రపంచం మొత్తం నీకు ఎక్నాలజీ చేస్తది. నువ్వొక రోజు చెప్పు. అంటే నీ క్యాలెండర్‌లో ఒక ఫ్రీ డేట్ చెప్పు. సో, అప్పుడు ప్రపంచం మొత్తం నీకు ఎక్నాలజ్ చేస్తది. అండ్ ఇప్పుడు కూడా చేస్తది. అంటే ఈ టైప్‌లో అన్నారనమాట పాల్ హెమన్. ఆ రోజున నీకు ప్రపంచం మొత్తం అఫీషియల్‌గా ఎక్నాలజ్ చేస్తది అన్నట్టుగా మన పాల్ హెమన్ రోమన్ రీన్స్‌తో అన్నారు. సో, మన రోమన్ రీన్స్ ఒక డేట్ చెప్తారనమాట. జనవరి 27 అని. అండ్ దాని తర్వాత మనకి 2K25 అనేది కనిపిస్తది. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ 2K25 కవర్ పేజ్‌లో ఉంటారా? అండ్ ఇప్పుడు ఈ జనవరి 27న అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయితదా? అండ్ ఇప్పుడు కొన్ని టీజర్స్ అయితే జేసింది. అండ్ కొన్ని వీడియోస్ గూడా రిలీజ్ చేసిందన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, వీడియోస్ అయితే గాదు, ఫోటోస్ రిలీజ్ చేసింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఇప్పుడు మన రోమన్ రీన్స్ అయితే 2K25 కవర్ పేజ్‌లో ఉంటారు కావచ్చు. ఇటువంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, చూద్దాం. మనకి ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే దీనిపైన అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయితే అవుతది. అసలు రోమన్ రీన్స్ దేని గురించి ఆ డేట్‌ని మెన్షన్ చేసినారో, బ్లడ్ లైన్, స్టోరీ లైన్ గురించా? లేదంటే తన అపోనెంట్ గురించా? అనేది ముందు ముందు తెలుస్తదన్నమాట. సో, ప్రెజెంట్ అయితే 2K25 అని అంటున్నారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రా అఫేర్ గురించి. ఈరోజు మనకి రా మెయిన్ ఈవెంట్‌లో సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరిగింది. సో, మ్యాచ్ అయిపోవడం వెంటనే మనకి అంటే రా మొత్తం గూడా అయిపోయిందన్నమాట. సో, ఇక్కడికే మనకు చూపించినారు. బట్ రా అఫేర్‌లో మన సీఎం పంక్ ఒక జబర్దస్త్ ప్రోమోని కట్ చేసినారన్నమాట. సో, మన సీఎం పంక్ దగ్గరికి జాకీ రెడ్‌మెండ్ వస్తది. సో, ఒక ఇంటర్వ్యూ తీసుకుంటది. ఈ ఇంటర్వ్యూలో మన సీఎం పంక్ క్లియర్‌గా చెప్తారన్నమాట. సో, అదేందంటే నేను ఇప్పుడు గోల్డ్ కోసం వెళ్తాను. సో, నాకు గోల్డ్ గావాలి. సీఎం పంక్ క్లియర్‌గా చెప్తారన్నమాట. కోడీ రోడ్స్ నువ్వు రెడీగా ఉండు. గుంతర్ నువ్వు గూడా రెడీగా ఉండు. సో, నాకు గోల్డ్ గావాలి. అండ్ నేను రాయల్ రంబల్‌ని విన్ అవుతాను. ఈ 2025లో నేను ఖచ్చితంగా అన్ని గోల్డ్స్‌ని విన్ అవుతానని, అంటే అన్ని ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతానని మన సీఎం పంక్ క్లియర్‌గా మెన్షన్ చేసినారన్నమాట. అంటే ఇది రా అఫేర్‌లో జరిగింది. సో, మనకి ఆన్ టీవీలో చూపించలేదు. ఇది రా అఫేర్‌లో జరిగిందన్నమాట. అంతేకాదు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో క్లియర్‌గా చెప్పినారు సీఎం పంక్, నేను రాయల్ రంబల్‌లో వెళ్తాను. అండ్ నేను రాయల్ రంబల్‌ని విన్ అవుతాను. మీకు అంటే ఇప్పుడు నాకు ఛాంపియన్‌షిప్ కావాలని మన సీఎం పంక్ క్లియర్‌గా చెప్పినారు. అండ్ జాన్ సినాతో కూడా ఫైట్ చేయొచ్చు అన్నట్టుగా కూడా సీఎం పంక్ టీజ్ అయితే చేసినారు. అండ్ అంతేకాదు ఇంకొకరు ఉన్నారు. సో, ఆ సూపర్ స్టార్ రాక్‌తో కూడా మన సీఎం పంక్ ఫైట్ చేస్తారు కావచ్చు అన్నట్టుగా టీజ్ అయితే చేసినారన్నమాట. అండ్ మన సీఎం పంక్ సెత్ రాలిన్స్ గురించి మాట్లాడినారు. సో, ఇప్పుడు సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ మధ్య ఫ్యూడ్ అయిపోయిందా అంటే, సో, ఇప్పుడు చెప్పేది వినండి. సో, ఇప్పుడు చెప్పేది వింటే మీకే క్లారిటీ వస్తది. సో, ఇప్పుడు మన సీఎం పంక్ సెత్ రాలిన్స్ గురించి ఏమన్నారంటే, సో, ఈరోజు రాత్రి మొత్తం ఇక సెత్ రాలిన్స్‌కి నిద్ర పట్టదు. సో, ఎందుకు ఇప్పుడు నేను సీఎం అంటే ఇప్పుడు నేను సెత్ రాలిన్స్‌ని ఓడించినాను గదా! ఇప్పుడు మొత్తం మన సెత్ రాలిన్స్‌కి మొత్తం ఇదే గుర్తుంటది. ఇప్పుడు నేను ఓడించిందే గుర్తుంటది. సో, ఇక సెత్ రాలిన్స్‌కి నిద్ర పట్టదు అని మన సీఎం పంక్ ఒక టైప్‌లో ఎక్కిరించేసినారు. అండ్ ఇప్పుడు మీరే గుర్తుపెట్టుకోండి. ఈ మ్యాచ్ గూడా మరీ అంత హై లెవెల్‌లో వెళ్ళలేదు. నార్మల్‌గానే జరిగింది. బట్ బాలేదు అన్నట్టుగా లేదు. మరీ బాగా ఉందన్నట్టుగా గూడా లేదన్నమాట. ఒక హై లెవెల్ మ్యాచ్ అయితే గాదు. సో, మ్యాచ్ ఓవరాల్‌గా బావుంది. బట్ ఇంకా మంచిగా గూడా చూపించొచ్చు. వీళ్ళ సెగ్మెంట్సే నార్మల్‌గా ఒక గూస్ బంప్స్ వచ్చే లెవెల్‌లో ఉన్నాయి. బట్ అలాంటిది మ్యాచ్ ఏ విధంగా ఉండాలి. సో, ఆ మ్యాచ్ చూస్తే ఇగ ఆ మ్యాచ్‌ని మనం మర్చిపోకూడదు. సో, ఆ విధంగా ఉండాలి ఈ మ్యాచ్. సో, ఇంకా అంటే వీళ్ళ మధ్య ఫ్యూడ్ అయితే ఎండ్ అవ్వలేదు. సో, మళ్ళీ సెత్ రాలిన్స్ సీఎం పంక్ కోసం వస్తారు గావచ్చు. సో, మళ్ళీ వీళ్ళ మధ్య మ్యాచ్ జరిగే అవకాశం అయితే ఉందన్నమాట. సీఎం పంక్ ఆల్రెడీ సెత్ రాలిన్స్‌ని ఎక్కిరించేసినారు. సెత్ రాలిన్స్ కూడా ఆ రివెంజ్ కోసం వస్తారు. అండ్ ఇప్పుడు సెత్ రాలిన్స్ మేబీ హీల్ టర్న్ చేసినా చేయొచ్చన్నమాట. ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, చూద్దాం మరి హీల్ టర్న్ చేస్తారా? చెయ్యరా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ జరుగుతదా? జరగదా అసలు? సో, చాలా మందికి ఇదొక డ్రీమ్ మ్యాచ్. సో, అలాంటి డ్రీమ్ మ్యాచ్ మనకి రెసల్‌మేనియా 39లో జరుగుతదన్న రూమర్స్ ఉంది. అండ్ 40లో జరుగుతుందని కళ్ళ ముందుకొచ్చింది. మళ్ళీ జరగలేదు. అది కోడీ రోడ్స్ వల్ల. అది పక్కన పెట్టేయండి. సో, ఇప్పుడైనా జరుగుతదా? జరగదా? అని ఇటువంటి క్వెషన్ మన రోమన్ రీన్స్‌కి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అడిగితే మన రోమన్ రీన్స్ ఏమన్నారంటే, సో, నేను దీని గురించి ఎక్కువగా పట్టించుకోను. అంటే ఎక్కువగా మాట్లాడను. ఇదంతా ఇంటర్నెట్ జూసుకుంటది. ఈ పని ఇప్పుడు 'రాక్ వర్సెస్ రోమన్ రీన్స్' మ్యాచ్ అనే పని ఇంటర్నెట్ జూసుకుంటది. అంటే ఇప్పుడు ఈ ఇంటర్నెట్ జూసుకుంటదంటే అర్థం ఏంది అంటే, మనం
మన ఫ్యాన్స్ చూసుకుంటారని ఒక టైప్‌లో మన రోమన్ రీన్స్ క్లియర్‌గా చెప్పేసినారు. సో, రెసల్‌మీనియా 40 టైమ్‌లో ఏం జరిగింది? సో, రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ బుక్ చేసామనుకుంటే ఫ్యాన్స్ ఏం చేసినారు? ఆ మ్యాచ్ వద్దన్నారు. సో, ఇప్పుడు మన రోమన్ రీన్స్ క్లియర్‌గా చెప్తున్నారన్నమాట. సో, ఫ్యాన్స్ డిమాండ్ చేస్తే మ్యాచ్ కన్ఫర్మ్‌గా జరుగుతదని హింట్ ఇచ్చేసినారు. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ అని మెన్షన్ చేయాలి. డబ్ల్యూడబ్ల్యూఈకి రిక్వెస్ట్ చేయాలి. ఎలా? వి వాంట్ కోడీ అని ఎలా అన్నామో, వి వాంట్ రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ అని మనం డిమాండ్ చేస్తే డబ్ల్యూడబ్ల్యూఈకి సో, కంపల్సరీగా ఈ మ్యాచ్ జరుగుతది. సో, రోమన్ రీన్స్ చెప్పింది అదే అన్నమాట ఇండైరెక్ట్‌గా. సో, చూద్దాం మరి ఇప్పుడైనా జరుగుతదా? జరగదా? సో, ఇప్పటివరకైతే క్లారిటీ లేదన్నమాట. అండ్ ఈరోజు అయిపోయినప్పటి నుండి అయితే అసలు రాకు ఫైట్ చేస్తారా? చేయరా? అనేది కూడా డౌట్‌లో పడిపోయిందన్నమాట. సో, చూద్దాం మరి ఫర్దర్‌గా ఎటువైపు వెళ్తది. స్టోరీ లైన్ అంటే ఎంతవరకు తీసుకెళ్తారనేది చూద్దామన్నమాట. సో, ఇప్పుడిప్పుడే తెలియదు. సో, ఇంకా కొంచెం టైం గడిస్తే మనకి క్లారిటీ అయితే వస్తది. బట్ మ్యాచ్ మాత్రం కన్ఫర్మ్‌గా జరుగుతది. సో, అది ఇప్పుడు ఎంత తొందరగా జరుగుతదనేది మన చేతుల్లో ఉంటది. సో, ఆల్రెడీ డబ్ల్యూడబ్ల్యూఈ బుక్ చేసింది. బట్ మన చేతులారా మనమే కాదనుకున్నాం. సో, ఇప్పుడు మనమే కావాలని కోరుకున్నప్పుడు అంటే ఇప్పుడు మనం కోరుకున్నంత మాత్రాన జరగదు. సో, అది ఎలా అంటే ఇప్పుడు 100% ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు ఈ మ్యాచ్ కావాలనుకుంటే అవుతది. కాకపోతే కొంతమంది ఫ్యాన్స్ కావాలని, కొంతమంది ఫ్యాన్స్ వద్దనుకుంటే సో, డబ్ల్యూడబ్ల్యూఈ కూడా లైట్ తీసుకుంటది. ఎందుకంటే ఇప్పుడు అంటే ఈ మ్యాచ్ డ్రీమ్ మ్యాచ్ కాబట్టి ప్రతి ఒక్క ఫ్యాన్ ఈ మ్యాచ్‌ని సపోర్ట్ చేయాలి. సో, కొందరు సపోర్ట్ చేసి, కొందరు సపోర్ట్ చేయకపోతే రెసల్‌మీనియా 40 లాగా సో, మొత్తం గడిబిడి అయిపోతదనమాట. సో, ఇంకా డిలే అవుతది. సో, చూద్దాం మరి. ఫర్దర్‌గా జరుగుతదా? జరగదా? తెలుసుకోవాలంటే మనం ఇంకా కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం. మన జాన్ సినా గురించి. మన జాన్ సినా ఇన్‌స్టాగ్రామ్‌లో ట్వీట్ అయితే చేసినారన్నమాట. సో, థాంక్ యూ లాస్ ఏంజెలస్ అని మెన్షన్ చేసినారు. అండ్ ఇంకొకటి మెన్షన్ చేసినారు. అదేందంటే సో, నేను మళ్ళీ ఇండియానాపోలిస్‌లో కనిపిస్తానని మన జాన్ సినా క్లియర్‌గా మెన్షన్ చేసినారన్నమాట. ఇండియానాపోలిస్‌లో కనిపిస్తారంట. సో, రాయల్ రంబుల్ జరిగేది అక్కడే. సో, రాయల్ రంబుల్‌లో వస్తా అని క్లియర్‌గా జాన్ సినా ఈరోజు రాలోనే చెప్పినారు. అండ్ ట్వీట్ కూడా చేసినారన్నమాట. అండ్ ఇప్పుడు జాన్ సినా ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయంటే సో, చెప్పలేం. అంటే ఇప్పుడు 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతా అని చెప్పినారు. అంటే క్లియర్‌గా చెప్పలేదు. బట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉందన్నమాట. సో, చూద్దాం ఫర్దర్‌గా ఏ విధంగా తీసుకెళ్తారో. సో, రెసల్‌మీనియాలో అంటే ఇప్పుడు క్లియర్‌గా గోల్ అయితే తను ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వడం కాదని చెప్పినారు. అంటే మ్యాచెస్‌ని విన్ అవ్వాలి. సో, తను మ్యాచెస్‌ని విన్ అవ్వాలి, ఫ్యాన్స్ ఎంటర్‌టైన్ అవ్వాలని ఈ టైప్‌లో చెప్పినారు. బట్ గోల్ అయితే ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వరు అన్నట్టుగా అన్నారు. బట్ నెవర్ సే నెవర్ అండ్ ఈ మాట కూడా చెప్పినారు. సో, చూద్దాం. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. సో, ఫర్దర్‌గా ముందుకెళ్తే దీనిపైన క్లారిటీ అయితే వస్తది. సో, నాకు తెలిసైతే మన జాన్ సినా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతారని నాకు గట్టిగా అనిపిస్తుంది. మీరు చెప్పండి కామెంట్‌లో. మన జాన్ సినా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతారా? అవ్వరా? అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన రాక్ గురించి. చాలా మందికి రాక్ పైన డిఫరెంట్ డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఈరోజు రాక్ ఎందుకు బేబీ ఫేస్ సూపర్ స్టార్‌లా బిహేవ్ చేసినారు. అండ్ బేబీ ఫేస్ అనే కాదు. సో, రాక్ ప్రతి ఒక్కరితో కలిసినారు. సో, రాక్ ఎందుకు ఇలా బిహేవ్ చేసినారు? మనం అనుకున్నది ఒకటి, అయ్యిందొకటి. రాక్ ఏమో కోడీ రోడ్స్ పైన అండ్ రోమన్ రీన్స్ పైన వీళ్ళందరి పైన అటాక్ చేస్తారనుకుంటే రాక్ డైరెక్ట్‌గా వచ్చి ఆ ఉలఫాల మాలని రోమన్ రీన్స్ మెడలో వేసిండు. అటు పక్కనేమో కోడీ రోడ్స్‌కి ఐ లవ్ యూ బ్రదర్ అని చెప్పిండు. అండ్ మన కోడీ రోడ్స్‌తో కలిసి డ్రింక్ తాగిండు, హగ్ తీసుకుండు. సో, కోడీ రోడ్స్ అండ్ రాకు అంటే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేసిర్రు. అంటే రాక్ ఈ టైప్‌లో బిహేవ్ చేసిండు. దీనికి కారణం ఏమై ఉంటదంటే సో, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ అనేది అంటే ఇప్పుడు అనేది నెట్‌ఫ్లిక్స్ పైన వెళ్ళింది గదా! సో, ఇప్పుడు రాకు ఒక బాస్. ఇప్పుడు 'ట్రిపుల్ హెచ్' ఎలాగో మన డబ్ల్యూడబ్ల్యూఈకి బాసో, రాకు కూడా వన్ ఆఫ్ ది బాస్ అని జెప్పాలి. సో, ఒక బాస్ ఒకరి పైన అటాక్ జేస్తే సో, అది అంటే రియాక్షన్ అనేది నార్మల్‌గా బూ రావచ్చు అండ్ లైక్ రావచ్చు. సో, బూ వస్తే మాత్రం రాక్‌కి ఇబ్బందయితది. అంటే ఇప్పుడు ఒక బాస్, ఒక ఫైనల్ బాస్ అండ్ డబ్ల్యూడబ్ల్యూఈకి బాస్ అలాంటి బాస్‌కి అక్కడున్న ఫ్యాన్స్ బూ జేసినారనుకో సో, అది కరెక్ట్ ఉండదు. అంటే ఇప్పుడు మీరనొచ్చు అంటే అందరికి తెలిసిందే గదా! ఇప్పుడు రాక్ ఎలాగో కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తారని అందరికి తెలిసిందే. అందులో భూ ఏముంటది కావాలనుకున్న అంటే ఇప్పుడు ఫ్యాన్స్‌కి కావాల్సింది గూడా అదే అదంటే సో, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ పైన వెళ్తున్నప్పుడు సో, నెట్‌ఫ్లిక్స్ నుండి కొంతమంది కొత్త ఫ్యాన్స్ రావచ్చు. సో, ఇప్పుడు మనకి నార్మల్‌గా డబ్ల్యూడబ్ల్యూఈ చూసేవాళ్ళు గాకుండా కొత్త ఫ్యాన్స్ గూడా రావచ్చు. సో, అంటే ఆళ్ళకి తెలియదు. సో, ఆళ్ళకి తెలియనప్పుడు రాకు ఈవిల్ క్యారెక్టర్ అనుకుంటారు. సో, రాక్ మంచివాడు కాదు. సో, రాకు ఈ టైప్‌లో అటాక్ చేసినాడని కొంచెం భయపడతారు. రాకుకి కొంచెం నెగెటివ్ ఇంప్రెషన్ వస్తది. సో, వచ్చిన పెద్ద ఫరకేం ఉండదనుకోండి. సో, దానికోసమే మన రాకు కొంచెం మంచిగా కనిపించినారు. ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్‌లాగా కనిపించినారని ఈ టైప్‌లో టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. సో, ఇదే నిజమని గ్యారంటీగా చెప్పలేం. బట్ ప్రెజెంట్ టాక్ ఏంది అంటే సో, కొత్త ఫ్యాన్స్‌కి డిస్టర్బ్ అవ్వద్దు. సో, రాక్ ఒక మంచి బాస్‌లాగా అనిపించాలి. రాక్ క్యారెక్టర్‌కి దెబ్బ తగలొద్దు అన్నట్టుగా గూడా ఈ టైప్‌లో బుక్ చేసిందంట డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ అంతేకాదు ఇప్పుడు ఇంకొక రూమర్ అయితే ఉంది. సో, రెసల్‌మీనియా 41లో మన రాక్ ఫైట్ చేయరు గదా! సో, ఇప్పుడు మన అంటే ఇప్పుడు ఫ్యాన్స్ మనసులో ఏముంది? సో, ఇక రాక్ రెసల్‌మీనియా 41లో ఫైట్ చేయరు. అందుకనే ఇలా
మంచిగా కనిపించినారని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సో, ఇప్పుడు WrestleMania 41లో రాక్ ఫైట్ చెయ్యరనే మేబీ ఈ టైప్‌లో బుక్ చేసిందని ఇలాంటి కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇవి జస్ట్ రూమర్సే. అంటే ఇంకా 100% క్లారిటీగా చెప్పలేం ఇదే కరెక్ట్ అని. సో, రూమర్స్ అయితే ఏమంటున్నాయంటే మన రాక్ WrestleMania 41లో ఫైట్ చేయారని అండ్ దానికోసమే ఈ టైప్‌లో అంటే మంచిగా కనిపించినారని అండ్ కొత్త ఫ్యాన్స్‌కి ఇబ్బంది కలగద్దు. ఒక కొత్త ప్లాట్‌ఫార్మ్ పైన వెళ్ళినప్పుడు ఒక ఫైనల్ బాస్‌కి అంటే ఒక రియల్ బాస్‌కి సో, అక్కడ నెగటివిటీ రావద్దని ఈ టైప్‌లో మన WWE బుక్ చేసిందంట. అండ్ ఇప్పుడు మనకి లైవ్ వస్తున్నారు. మన రాక్ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ వస్తున్నారన్నమాట. అంటే మన రాక్ రింగ్ నుండి బయటకెళ్ళిన తర్వాత లైవ్ అయితే వచ్చినారన్నమాట. సో, ఈ లైవ్‌లో చాలా అంటే చాలా ఫన్ జరిగింది. చాలా అంటే చాలా తమాషా జరిగింది. చాలా అంటే చాలా సర్ప్రైజ్ జరిగింది. సో, ఫస్ట్‌గా మన రాకు అంటే కర్టెన్ వెనకాల వెళ్ళినంక మన ట్రిపుల్ హెచ్‌తో హగ్ తీసుకున్నారు. అండ్ అక్కడ కొంచెం ఫన్నీ థింగ్ జరిగింది. సో, ఆ ఫన్నీ థింగ్‌ని గ్రేసన్ వేలర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్వీట్ చేసినారు. సో, అంటే సారీ ట్విట్టర్‌లో ట్వీట్ చేసినారన్నమాట. సో, మన ట్రిపుల్ హెచ్ హగ్ తీసుకున్న తర్వాత షేక్ హ్యాండ్ అయిపోతారు. బట్ అది రాక్ చూడరు. సో, రాక్ చూడకుండా వేరే వాళ్ళతో మాట్లాడతారన్నమాట. సో, అదే గ్రేసన్ వేలర్ మన ట్రిపుల్ హెచ్ గురించి ట్వీట్ చేసినారన్నమాట. సో, గ్రేసన్ వేలర్‌కి ఒకప్పుడు స్మాక్‌డౌన్‌లో సో, మన ట్రిపుల్ హెచ్ షేక్ హ్యాండ్ ఇస్తే గ్రేసన్ వేలర్ ఇవ్వరు. సో, అదే మెన్షన్ చేశారన్నమాట. ఆ ఫోటోని మెన్షన్ చేస్తారు. అండ్ మన రోమన్ రీన్స్‌తో హగ్ తీసుకుంటారు. అండ్ మన సామీ జేన్‌తో హగ్ తీసుకుంటారు. అండ్ మన జిమ్మీ ఊసోతో కూడా హగ్ తీసుకొని మాట్లాడతారు. అండ్ అక్కడ అందరూ ఉంటారు. బట్ సోలో సికో ఉండడు. సోలో సికో వచ్చేదాకా ఆగి మన రాక్ సోలో సికోతో హగ్ తీసుకుంటారన్నమాట. అండ్ అక్కడ నుండి ఔట్ సైడ్ వెళ్ళిపోతారు. అండ్ అక్కడ చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్‌తో కూడా కలుస్తాడు. అండ్ రియా రిప్లీ కూడా ఉంటది. రియా రిప్లీతో కూడా మన రాక్ మాట్లాడతారన్నమాట. హగ్ తీసుకుంటారు. అండ్ దాని తర్వాత రాక్ దగ్గరికి అంటే అక్కడ చెప్తారనమాట. డ్రూ మ్యాకెంటర్ ఎక్కడున్నారు? సో, డ్రూ మ్యాకెంటర్ దగ్గరకి గూడా మన రాక్ ఎళ్తారనమాట. సో, మన డ్రూ మ్యాకెంటర్‌తో గూడా రాక్ చాలా చాలా ఫన్‌గా మాట్లాడతారు. అండ్ అంటే కొంచెం చెవిలో ఏదో జెప్తారు. డ్రూ మ్యాకెంటర్ రాక్‌కి చెవిలో ఏదో జెప్తారనమాట. అండ్ దాని తర్వాత డ్రూ మ్యాకెంటర్ దగ్గర నుండి వచ్చేస్తారు. అండ్ ట్రావిస్ స్కాట్‌తో గూడా మాట్లాడతారు. చాలా చాలా ఫన్‌గా మాట్లాడతారు మన రాక్. అండ్ దాని తర్వాత మన కోడీ రోడ్స్ గూడా అక్కడికి వస్తారనమాట. కోడీ రోడ్స్ వచ్చిండని మన రాక్‌కి జెప్తారు. సో, కోడీ రోడ్స్ దగ్గరకి గూడా మన రాక్ ఎళ్తారు. సో, చాలా అంటే చాలా మంచిగా మాట్లాడతారు. ఎలా అంటే ఒక ఫ్రెండ్స్ అంటే ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో, సో, ఆ టైప్‌లో మన రాక్ అండ్ కోడీ రోడ్స్ మాట్లాడుకున్నారన్నమాట. సో, ఇది చాలా అంటే చాలా ట్విస్ట్. సో, వాళ్ళిద్దరూ కలిసి మందు తాగినారు. అండ్ మన రాక్, కోడీ రోడ్స్‌కి చాలా అంటే చాలా థాంక్స్ చెప్పినారు. అండ్ 1 ఇయర్ నుండి నువ్వు ఈ కంపెనీని చూసుకుంటున్నావు. నీకు బ్యాక్ పైన మోస్తున్నావు. అండ్ చాలా అంటే చాలా అప్రిషియేట్ చేయాలి నిన్నని మన రాక్ చెప్పినారు. అండ్ అంతే కాదు నువ్వు నా మూవీ కోసం హెల్ప్ చేసినావు. దానికి చాలా చాలా థాంక్స్ అని మన రాక్ చెప్పినారనమాట. మీ అందరికి ముందే తెలుసు మన కోడీ రోడ్స్ రాక్ మూవీ కోసం హెల్ప్ చేసినారు. ఒక కంటెంట్‌ని అయితే క్రియేట్ చేసినారనమాట. సో, మీ అందరికీ అప్డేట్ వీడియోలో ఇంతకు ముందే అప్డేట్ ఇచ్చినాను. సో, దాని గురించి ఇక్కడ రాక్ మన కోడీ రోడ్స్‌కి అప్రిషియేట్ చేస్తారు. అండ్ అంతే కాదు మన మామా రోడ్స్ గురించి కూడా మాట్లాడతారు. అప్పుడు రాక్ ఏమందంటే ఇది బ్యాడ్ వేలో కాదు ఒక గుడ్ వేలో మాట్లాడుతున్నాను. సో, దీనికి ఏం ఫీల్ కావద్దని మన కోడీ రోడ్స్‌కి అంటారనమాట. సో, అలాంటిది ఏం లేదని మన కోడీ రోడ్స్ అంటారు. అండ్ మన రాక్ ఇంకోటి చెప్తారన్నమాట. సో, నువ్వు చిన్నగున్నప్పుడు నేను మీ ఇంటికి వచ్చినానని మన రాక్ చెప్తారు. అండ్ దాని తర్వాత బీర్ ఆఫర్ చేస్తారన్నమాట. మన కోడీ రోడ్స్ గ్లాసెస్ తీసుకొస్తారు బస్సులో నుండి. అప్పుడు మన రాక్ ఒంటరిగా అయిపోతారు. సో, రాక్ ఒక మాట చెప్తారు. కోడీ రోడ్స్ కూడా ఓన్ బస్ ఉంది. బట్ నాకే లేదు. నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌ని. అలాంటిది నాకే ఓన్ బస్సు లేదని మన రాక్ కొంచెం నవ్వుతూ చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ వస్తారు. ఇద్దరు కలిసి బీర్ తాగుతారు. సో, ఈ బీర్ తాగడం ఎలా అనిపించిందంటే వాళ్ళిద్దరు సో, ఇద్దరు ఫ్రెండ్స్ దారా మామ మందేద్దాం అన్నట్టుగా అనిపించింది. ఆ మూవ్‌మెంట్ చూస్తే నాకు అలా అనిపించింది. సో, వెరీ వెరీ అంటే ఎలా ఉందంటే ఒక బద్ధ శత్రువులు కలిసిపోతే ఎలా ఉంటదో, ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటదో అలా అనిపించిందన్నమాట. సో, చూడ్డానికైతే బాగుంది. సో, ఇదన్నమాట మనకి లైవ్‌లో జరిగింది. సో, కోడీ రోడ్స్ అండ్ మన రాక్ ఇద్దరు బీర్ తాగుతారు. అండ్ కోడీ రోడ్స్ వెళ్ళిపోతారు దాని తర్వాత. అంటే అప్రిషియేట్ చేస్తారు. అంటే థాంక్స్ చెప్తారు రాక్ కోడీ రోడ్స్‌కి. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ ఎళ్తారు. అండ్ మన రాక్ గూడా వెళ్ళనీకి ట్రై చేస్తారు. అండ్ ఒక ఫ్యాన్ వచ్చి ఫోటో దిగుతారనమాట. సో, మన రాక్ గూడా ఫోటో ఇస్తారు. సో, రాక్ గూడా కార్ తీసుకొని వెళ్తారనమాట. సో, వెళ్తూ వెళ్తూ ఉండగా రాక్ ఒక్కసారి కార్ ఆపి బ్యాకొచ్చి సో, ఎన్‌ఎక్స్‌టీ చూడండి. ఎన్‌ఎక్స్‌టీలో అంటే ఎన్‌ఎక్స్‌టీని చూద్దాం అన్నట్టుగా మన రాక్ టీజ్ అయితే చేసినారనమాట. సో, మేబీ ఎన్‌ఎక్స్‌టీలో రావచ్చనమాట. ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఒక టీజ్ అయితే చేసినారు. సో, ఇది లైవ్‌లో జరిగింది. మన ఐజీ లైవ్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఐజీ లైవ్‌లో జరిగింది. రాక్ ఈ విధంగా మాట్లాడినారు కోడీ రోడ్స్ గురించి. సో, ఇప్పుడు దీనిపైన మీరేమనరు? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, ఇప్పుడు ఇన్ ఫ్యూచర్‌లో మరి రాక్ ఫైట్ చేస్తారా? చేయరా? అంటే సో, కంపల్సరీ చేస్తారు. అందులో నో డౌటు. సో, కంపల్సరీగా రాక్ అయితే ఫైట్ చేస్తారనమాట. అందులో నో డౌటు. బట్ ఇప్పుడు ప్రెజెంటు అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ రా అనేది నెట్‌ఫ్లిక్స్‌లో వెళ్ళడంతో సో, కొంచెం రాక్ అనేది కొంచెం మంచిగా కనిపించినారు. తన క్యారెక్టర్ మంచిగా కనిపించింది. సో, ఫ్యూచర్‌లో వస్తారు. అందులో నో డౌటు. సో, కొంచెం డౌట్ అయితే ఉందన్నమాట. మరి రెస్ల్‌మేనియాలో ఫైట్ చేస్తారా? చేయరా? అనేది చెయ్యరని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ మనసులో చెయ్యరనే ఉంది. సో, మేబీ చెప్పలేం. సర్ప్రైజ్‌గా రాక్‌ని
బ్రస్సెల్ మీనియాలో ఫైట్ చేపించచ్చు అనమాట. సో అది రాక్ డెసిషన్. అంటే ఇప్పుడు రాక్ కావాలనుకుంటే వస్తారు, లేదంటే లేదు. తనకి మూవీ స్కెడ్యూల్ కూడా ఉందన్నట్టుగా, బిజీ ఉందన్నట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. సో దానివల్లనే బ్రస్సెల్ మీనియా 41లో ఫైట్ చేయరంట. సో చూద్దాం, ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను.